హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయి, న్యూక్లియర్ వార్ తప్పదా, ఈ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి, అసలు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ అంశాల మీద మాట్లాడడం. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ విస్తీర్ణ పరంగా 70 రెట్లు పెద్దది, జనాభా పరంగా 10 రెట్లు పెద్దది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాలు ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత 1949లో 1949 నుంచి 1979 వరకు ఈ 30 సంవత్సరాల పాటు మిత్ర దేశాలుగా కొనసాగాయి. 1979 తర్వాత ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ అయితే వచ్చిందో అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య వివాదాలు అనేది ముదిరాయి. 2006 లెబనాన్ వార్ తర్వాత హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య వారు జరిగింది. ఈ వార్లో ఇరాన్ ఏకపక్షంగా హెజ్బుల్లాకు ఆయుధాలు, ఆర్థికంగా, సైనికంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఇరాన్ ఇజ్రాయెల్ వ్యవహారం ఈ లెబనాన్ వార్ తర్వాత మరింత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ హెజ్బుల్లా ఇజ్రాయెల్ వారు, హమాస్ ఇజ్రాయెల్ వారు, ఈ రెండు యుద్ధాల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికా ఇరాన్ మధ్య సమస్య ఏంటి అనే విషయం ఒకసారి మనం చూసినట్లయితే హిస్టరీకి వెళ్ళి 1979లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఇరాన్గా ఉన్నటువంటి మహమ్మద్ రిజా పెహ్ల్వీన్ అనే ఆయన దేశంలో ఉన్నటువంటి తిరుగుబాటును తట్టుకోలేక దేశం విడిచిపెట్టి ఈజిప్ట్లో తలదాచుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే క్యాన్సర్ బారిన పడిన అతను అమెరికా తలుపు తట్టగా వైద్యం కోసం అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఈ ఇరాన్ తిరుగుబాటుదారులు ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్లోని అమెరికన్ ఎంబసీ మీద దాడి చేసి 52 మంది సిబ్బందిని బంధించారు. ఈ నిర్ణయంతో తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా ఇరాన్పై శాంక్షన్స్ విధించింది. ఇరాన్ యొక్క అమెరికాలోని ఆస్తులు, బ్యాంకు, ఈ గోల్డ్ నిల్వల మీద శాంక్షన్స్ విధించింది. ఈ ఇంపాక్ట్ ఇరాన్ ఎకానమీ మీద తీవ్రంగా దెబ్బతీసింది. తర్వాత 1981లో కొన్ని నెగోషియేషన్ కారణంగా ఇరాన్పై ఆంక్షలను అమెరికా సడలింపు ఇచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా యురేనియం నిల్వలు కలిగిన దేశాలలో ఇరాన్ ఒకటి. జనరల్గా ఈ యురేనియంలో గ్రేడ్స్ ఉంటాయి. 0.7%, 3 to 5% ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అనేది ఈ గ్రేడ్ యొక్క యురేనియంని పవర్ తయారు చేయడం కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ ఉపయోగించి పవర్ తయారు చేసేదానికి ఉపయోగించుకుంటారు. ఈ 0.7% to 3% యొక్క యురేనియం 1 కిలో యురేనియంతో దాదాపుగా 1.7 కిలోగ్రామ్స్ ఆఫ్ కోల్ ఎలాంటి పవర్ జనరేట్ చేయగలుగుతుందో అంత సామర్థ్యమైనటువంటి పవర్ను ఈ 1 కిలో యురేనియం ఎన్రిచ్మెంట్ యురేనియంతో చేయగలుగుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యురేనియం. ఇలా 90% ఆఫ్ ఎన్రిచ్మెంట్ యురేనియంతో న్యూక్లియర్ బాంబును తయారు చేయొచ్చు. ఈ 90% న్యూక్లియర్ బాంబును తయారు చేసే ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో ఇరాన్ 60% ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం వరకు కంప్లీట్ చేస్తుంది. సో ఇది ప్రపంచ దేశాలకు నిద్ర పట్టని వ్యవస్థగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎంతగా ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా ఈ పాయింటే కీగా మారింది. ఏదైతే IAEA వాళ్ళు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆఫ్ ఏజెన్సీ, వీళ్ళు కూడా ఇరాన్ చేస్తున్నటువంటి 60% ఆఫ్ ఎన్రిచ్మెంట్ యురేనియం గురించి ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఇరాన్ చేస్తున్నటువంటి విషయాన్ని IAEA వాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్, ఏదైతే ఇరాన్ నుంచి థ్రెట్ ఉన్న దేశాలను కూడా అప్రమత్తం చేస్తున్నాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో యూరోపియన్ కంట్రీస్ను అమెరికా రెండు జాయింట్గా ఉంటూ అమెరికా ఆ యొక్క కమిటీని లీడ్ చేస్తూ ఇరాన్తో చర్చలు జరిపి ఈ న్యూక్లియర్ డీల్ను 2015లో ఒబామా గారు చేసుకున్నారు. ఈ డీల్ యొక్క సారాంశం ఏంటి అంటే ఇరాన్
ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే చేపడుతుందో వాటన్నిటినీ కూడా ఆపివేయాలి. ఏదైతే 2%, 3% కన్నా ఎన్రిచ్మెంట్ గ్రేడ్ అయినటువంటి 3% యురేనియం కన్నా ఎక్కువ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ప్రోగ్రామ్స్ చేపట్టకూడదు అనేది ఆ డీల్ యొక్క సారాంశం. వాటి యురేనియం ఎన్రిచ్మెంట్ కార్యక్రమాలు ఇరాన్ చేపడితే వ్యాపార లావాదేవీల్లో యూరోపియన్ యూనియన్తో కూడా తెగదెంపులు చేసుకునే విధంగా ఆ డీల్ చేశారు. తర్వాత 2018లో ట్రంప్ మొదటి దఫా ప్రెసిడెంట్ అయిన తర్వాత 2018లో ఏదైతే మనం ఈ కమిటీ నుంచి అమెరికాను విత్డ్రా చేసుకున్నాడు. సో ఇక్కడ ఈ పాయింటే ఇరాన్కు చాలా బూస్ట్ ఇచ్చినట్లుగా తయారైంది. సో అక్కడి నుంచి 2018 నుంచి ఇరాన్ ఈ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను గణనీయంగా పెంచింది. ఏదైతే ట్రంప్ 2018లో JCPOA కమిటీ నుంచి బయటకు వచ్చాడో ఇప్పుడు అదే ట్రంప్ ఈ న్యూక్లియర్ డీల్ కోసం ప్రయత్నిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ విషయానికి వస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ విషయం మనం ఒకసారి లుక్ చేద్దాం. ఇరాన్ మేజర్ రెవెన్యూ వచ్చి క్రూడ్ ఎక్స్పోర్టేషన్. ఈ ఇరాన్ OPEC దేశాలలో మెంబర్. ఈ OPEC దేశాలు అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇవి ఫస్ట్లో 1960లో ఫామ్ అయినప్పుడు ఫైవ్ కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 13 కంట్రీస్ ఇందులో మెంబర్గా ఉన్నాయి. ఈ ఎంటైర్ OPEC దేశాల క్రూడ్ ప్రొడక్షన్ ఎంటైర్ గ్లోబల్ సప్లైలో దాదాపుగా 40% ఉంది. సో ఇక్కడ ఈ హార్మోజ్ జలసంధి అనేది ఇరాన్ బార్డర్ అనమాట. ఈ ఇరాన్ ఏదైతే ఇంపార్టెంట్ పోర్ట్ ఏదైతే ఉందో అది హార్మోజ్ జలసంధిలోనే ఉంది. సో ఏదైతే అందుకే ఈ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ OPEC దేశాలు ఏదైతే క్రూడ్ ట్రాన్స్పోర్ట్ చేసే వే ఉందో అవే ఖచ్చితంగా ఇరాన్ హార్మోజ్ జలసంధి ద్వారానే రావాలి. సో ఈ ఇరాన్ యొక్క మెయిన్ ఈ ఆయిల్ ప్రొడక్షన్లో మెజారిటీ ఇంపోర్టర్ వచ్చి చైనా. దాదాపుగా చైనా కన్జంప్షన్లో 10% ఇరాన్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ప్రపంచ దేశాల మొత్తం ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కెపాసిటీలో ఇరాన్ కెపాసిటీ 3.6%గా ఉంది. సో అందుకే ఎప్పుడైనా కూడా ఈ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఈ OPEC దేశాలకు సంబంధించి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరగడం జరుగుతుంది. తాజాగా స్టార్ట్ అయినటువంటి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ న్యూక్లియర్ వార్గా మారనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసే కార్యక్రమంలో టార్గెట్గా ఏదైతే న్యూక్లియర్ సైట్స్ ఉంటాయో, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ సెంటర్స్ ఉంటాయో వాటి మీదనే దాడి చేశారు. ఇరాన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఉన్నటువంటి సైంటిస్టులను 8 మందిని కోల్పోయింది. అదేవిధంగా ఆర్మీ చీఫ్ను కూడా ఈ దాడిలో కోల్పోయింది. సో దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడి ప్రారంభించింది. కొంతమంది ఇజ్రాయెల్ పౌరులు కూడా ఈరోజు ఉదయం చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తూ ఉంది. అమెరికా నాకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నా కూడా కానీ ఏదైతే ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తున్నటువంటి ఈ డ్రోన్లన్నిటిని కూడా అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి ADA 247 ద్వారానే ఇజ్రాయెల్ కూల్చివేస్తున్నారు. సంయమనం పాటించాలి అని చెప్పి యుఎన్ఓ కూడా ఇరు దేశాలకు సూచించింది. చూడాలి మరి ఒకవేళ ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది, వెళ్తే వరల్డ్ వార్ 3గా మారుతుందా అన్న అంశాలను భవిష్యత్తులో చూడాలి. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క యుద్ధం యొక్క ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ల మీద ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్గా ఇండియన్ ఈక్విటీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనే అంశాల మీద నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.